యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం విందాం. పాత నిబంధన గ్రంథంలోని న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీలకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయునట్లు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములివి. ఫిలిష్తీయులు 5 సర్దారుల జనులను కానానీయులందరూ సీదోనీయులందరూ బయల్హెర్మోను మొదలుకొని ఆమాతునకు పోవు మార్గము వరకు లెబనోను కొండలలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు పిల్లలైన వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై వేరే జనములను ఇశ్రాయేలీల మధ్య ఉండనిచ్చెను. బాగా చదువుకుందాం, బాగా ఆలోచిద్దాం. ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో కూర్చున్న మనందరము కొన్ని మంచి మాటలు ఆలోచించే అవకాశము దేవుడు మనకిచ్చాడు. ఒకనాటి తరము నుంచి ఈనాటి తరం వరకు మీరు బాగా ఆలోచించగలిగితే మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఇదే లోకంలో బ్రతుకుతున్నారు. మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఇదే లోకంలో బ్రతుకుతున్నారు. అలా బ్రతకడము మంచిదా చెడ్డదా అని అంటే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే మంచివారు దారి తొలగిపోయే అవకాశం ఉంది. బైబిలే చెబుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని. బైబిల్ చెబుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు, పాపుల మార్గమును నిలవకూడదు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకూడదని. నిజంగా ఈ వాక్యాలు నిజాలు కాబట్టి దేవుడు ఈ మాటలు మాట్లాడాడు. మరి అదంతా నిజమైనప్పుడు ఒకే చోట ఒకే నేల మీద మంచివారు ఎలాగైతే ఉన్నారో చెడ్డవారు కూడా ఉన్నారు. మరి మంచివారు మంచితనాన్ని విడిచిపెట్టి చెడులోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అయితే ఈ భూమి మీద ఇలాగెందుకుంది? మనుషుల మధ్య ఇలాంటి విధానాలు ఎందుకున్నాయి? బైబిల్లోకి వెళ్తే ఒక మంచి మాట రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. బాగా వినాలి, పాపం ఎక్కడుందట? లోకంలోనే ఉందట. మనం ఉన్న లోకంలోనే. ఆదికాండంలోకి వెళ్ళిపోతే ఆదామవ్వలతో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు దేవుడు. ఆదామవ్వల గురించి, ఆ ఆదాము గురించి మాట్లాడేటప్పుడు ఒక మంచి మాట అంటాడు. ఏమని దేవుడు అంటాడనేసి అంటే, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. భూమి మీద ఏమున్నాయి?
మంచి చెడ్డలు ఉన్నాయట. అలాగే నూతన నిబంధనలోకి వెళ్ళిపోతే మేలు గురించి కీడు గురించి మాట్లాడతాడు. అలాగా బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే వెలుగు గురించి చీకటి గురించి మాట్లాడతాడు. ఈరోజు ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, మనమున్న లోకంలో మంచితో పాటు చెడు ఉన్నది, వెలుగుతో పాటు చీకటి ఉన్నది, పాపముతో పాటు పుణ్యం ఉన్నది, మేలుతో పాటు కీడు ఉన్నది. మంచి మనుషులతో పాటు చెడ్డ మనుషులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. ఇలాంటి విధానాలు భూమి మీద ఎందుకు ఉన్నాయి అని అంటే, మనం ఒక మంచి మాటని చదువుకున్నాం. ఏ మాట అది? న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1వ వచనము నుండి మరలా చదువుకుందాం. ఇజ్రాయేలీలను కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని శోధించి, బాగా వినాలి, కానానీయులకును ఇజ్రాయేలీలకు జరిగిన యుద్ధాలు కొంతమంది ఇజ్రాయేలీలు చూడలేదట. ఆ చూడని వారిని శోధించి, ఇజ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములివి. దేవుని పిల్లల మధ్య దెయ్యం పిల్లలను ఉంచాడట. దేవుడిని ఎరిగిన జనం మధ్య దేవుడిని ఎరగని జనాలను ఉంచాడట. మంచివారి మధ్య చెడ్డవారిని ఉంచాడట. దేవుడికి నచ్చని హేయమైన క్రియలు, దేవుడికి నచ్చని అసహ్యమైన కార్యక్రమాలు చేసే మనుషులను దేవుని పిల్లల మధ్య ఉండనిచ్చాడట. ఎందుకు దేవుడు మంచివారి మధ్య చెడ్డవారిని ఉంచాడు? లోకంలో దేవుని పిల్లలుగా ఉన్న మన మధ్య, మనమున్న ఈ లోకంలో పాపాన్ని ఎందుకు ఉంచాడు? మంచిగా బ్రతుకుతాం అనుకొని దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. దానితో పాటు దేవుడికి పనికి రాకన్నా, మనుషులను దేవుడికి ఉపయోగపడకన్నా, దేవుడు చెప్పినట్టుగా బ్రతకన్నా పాడు చేసే అపవాదిని ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు? మనం బాగా ఆలోచించగలిగితే వీటన్నిటి వెనకాతల ఒక మంచి నిజము దాగి ఉన్నదని, ఒక మంచి సత్యము దాగి ఉన్నదని దేవుడు మనందరికీ చెబుతున్నాడు. అదేంటనంటే, ఈ న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మనం చదువుకుంటే ఇందులోని కొన్ని మాటలు కనబడుతున్నాయి. అవేంటనంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇజ్రాయేలీల మధ్య ఎవరెవరు నుంచాడట? సీదోనీయులను, హివ్వీయులను, కొన్ని తెగలను వారి మధ్య ఉంచాడట. అవునా? కొన్ని తెగలను, హివ్వీయులను, యోబూసీయులను, ఇలాగ కొన్ని జాతులు వారిని దేవుడు పిల్లల మధ్య ఉంచాడట. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు పిల్లలు పుడతారు. ఆ పుట్టిన పిల్లలు చెడ్డవాళ్ళతో తిరగనిస్తామా, తిరగనివ్వమా? ఎందుకు తిరగనివ్వము? మన పిల్లోడు కూడా చెడ్డవాడుగా మారిపోతాడని తిరగనివ్వము. కానీ దేవుడికున్న ప్రత్యేకత ఏంటంటే, ఇంతకీ నా పిల్లలైన వీళ్ళ మధ్య నేను చెప్పినట్టుగా బ్రతకని, దేవుడికి నచ్చని హేయమైన కార్యక్రమాలు చేసే మనుషులను ఉంచితే నా పిల్లలైన ఇజ్రాయేలీలు, నన్ను నమ్ముకున్న దేవుని పిల్లలని పిలువబడుతున్న క్రైస్తవులు చెడ్డ పనులు చేసే మనుషుల మధ్య ఉంచితే వాళ్ళతో పాటు పాడైపోతారా, పాడైపోకుండా బాగా ఉంటారా? లేదా తెలుసుకోవడానికి ఒకనాటి తరములో ఉన్న ఇజ్రాయేలీల మధ్య అబ్రాము సంతతిని,
ఇస్సాకు సంతతిని, యాకోబు సంతతి అయిన ఇజ్రాయేలీల మధ్య అన్యులను ఉంచాడట. అన్యులను ఎందుకు ఉంచాడని అంటే అక్కడ అంటున్నాడు, ఎక్కడ మనము 4వ వచనము 4వ లైన్ చదువుకుందాం. కానానీయులందరూ సీదోనీయులను బయల్హెర్మోను మొదలుకొని ఆమాతునకు పోవు మార్గం వరకు లెబనోను కొండలలో నివసించు హివ్వీయులను అని చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేలీలైన తమ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారి గర్భాన పుట్టిన ఇజ్రాయేలీలైన పిల్లలు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇజ్రాయేలీలను శోధించడానికి, పరిశోధించడానికి వేరే జాతి జనములను ఇజ్రాయేలీల మధ్య ఉండనిచ్చాను అంటున్నాడు. అంటే మీకు అర్థం అవడానికి ఒక మంచి మాట, మనందరికీ తెలిసిన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది మనందరికీ తెలుసు. నేను చెప్పిన పండు, తినొద్దన్న పండు ఆదాము తింటాడా లేదా? నేను చెప్పింది చేస్తాడా చెయ్యడా? నేను చెప్పినట్టుగా బ్రతుకుతాడా బ్రతకడా? పాటిస్తాడా పాటించడా? ఒకసారి చెక్ చేద్దామని దేవుడు ఏం చేశాడు? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని, అన్ని వృక్ష ఫలాలతో పాటు ఏదేనని ప్రాంతంలో తోటలో అన్ని వృక్ష ఫలాలు వేసినట్టు ఆ వృక్ష ఫలాన్ని కూడా వేశాడట. అయితే ఆదాము ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాడో లేదో తెలుసుకోవడానికి ఈ పండేశాడు. దేవుడు నన్ను శోధించడానికి, పరిశోధించడానికే, నన్ను టెస్ట్ చేయడానికి ఇది చేశాడు అన్న సంగతి తెలియక భార్యాభర్తలు ఇరువురు కూడా పండు తినేస్తారు. అప్పుడప్పుడు కొంతమంది వారి ఇంట్లో ఏం చేస్తారంటే, పనోళ్ళు ఉంటప్పుడు ఈ పనోడు మంచోడా దొంగోడా అని కనబడేటట్టు కొన్ని చోట్ల డబ్బులు, కొన్ని బంగారం పెడుతుంటారనమాట. పెడితే మా ఓనర్ గారు లేరు, మర్చిపోయి ఉంటారని వీడు దాచేసాడు అనుకో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనోడిని టెస్ట్ చేయడానికి అది పెట్టారు, వీడెంతకీ మంచోడా చెడ్డోడా తెలుసుకోవడానికి. అలాగే దేవుడు కూడా మన మధ్య ఏం పెట్టాడట? పాపాన్ని పెట్టాడట. పాపం చేయకన్నా పరిశుద్ధంగా బ్రతుకుతామో లేదో తెలుసుకోవడానికే దానిని ఉంచాడట. మనమేం చేస్తున్నాం? తెలియక పాపం చేసేస్తున్నాం. మనల్ని శోధించడానికి, పరిశోధించడానికి దేవుడు ఇది పెట్టాడు. అది మనకు తెలియలేదు. నిజంగా యేసు ప్రభువుకు అర్థమైందండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద పాపం ఉంది. ఎక్కడుంది? లోకంలో ఉంది. తీసుకుంటే మనిషిలోకి వస్తుంది, తీసుకోకపోతే లోకంలోనే ఉంటుంది. కానీ యేసు ప్రభువు లోకంలోకి వచ్చేటప్పుడు, పాపం అనే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు పాపము అంటించుకోకుండా బ్రతికాడట, పరిశుద్ధుడిగా బ్రతికాడట. ఎందుకు లోకంలో చీకటిని పెట్టాడు? పాపం అనే చీకటిని. నువ్వు నేను మనందరము ఎలాంటోళ్ళమో తెలుసుకోవడానికి. మంచి చెడ్డలు తెలివినిచ్చే జీవవృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాడు? ఏదైనా వనంలో, ఏదైనా ప్రాంతంలో ఉన్న ఆ వనంలో ఎందుకు పెట్టాడు? ఆదాము నిజంగా నా మాట వింటాడా, నా మాట వినడా? నేను చెప్పింది చేస్తాడా, నేను చెప్పిన దానిని వ్యతిరేకిస్తాడా? ఎలా నడుచుకుంటాడో తెలుసుకోవడానికి దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇలాగ మన మధ్య అన్నీ పెట్టాడు. మంచోళ్ళ మధ్య చెడ్డోళ్ళు ఎందుకున్నారనుకుంటున్నారు? మంచోళ్ళలాగా బ్రతుకుతారా, చెడ్డోళ్ళలాగా మారిపోతారా తెలుసుకోవడానికి పెట్టారట. మీరు బాగా ఆలోచించండి. సిగరెట్టు కాల్చొద్దని ఎవరికి చెప్తారు? కాల్చిన వాళ్ళకి, తయారు చేసిన వాళ్ళకి కాదు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఏం చెప్పరు. అప్పుడు మనమేమనుకుంటామంటే, కాల్చొద్దు అని మాకు చెబుతున్నావు,
ఆ ఫ్యాక్టరీ వాడికి లైసెన్స్ ఇస్తున్నావు తయారు చేయమని, ఆ లైసెన్స్ రద్దు చేసి ఆ ఫ్యాక్టరీని మూసితే కాల్చిన వాళ్ళే ఉండరు కదా అని మనం అనుకుంటాం. ఇంతకీ మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడానికి ఇదంతా జరుగుతుందన్న సంగతి మనకు తెలియట్లేదు. అవునా? కొంతమంది ఎలా నడుచుకుంటారు? చాలా చెడ్డగా నడుచుకుంటారు, భయంకరమైన చెడ్డగా నడుచుకుంటారు. కొంతమంది మంచిగా నడుచుకుంటారు. ఈ మంచిగా నడుచుకునే వారి మధ్య ఇంత భయంకరమైన చెడ్డోళ్ళు ఎందుకున్నారు? మనము ఆ చెడ్డవారిలాగా మారుతామా లేదా? ఆ చెడ్డవారి రూట్లోకి వెళ్ళిపోతామా లేదా? ఎంత నువ్వు చెడ్డను నా కళ్ళ ముందు పెట్టినా నేను దాని దగ్గరికి వెళ్ళను, దానిని అంటుకోకుండా బ్రతుకుతాను అనే విధంగా బ్రతుకుతామో లేదని తెలుసుకోవడానికే దేవుడు మంచి చెడ్డలను, మేలిని కీడుని, పాపపుణ్యాలను, వెలుగుని చీకటిని, వీటన్నిటినీ పెట్టాడని మనకు జ్ఞాపకం రావాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు మోసే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులైన ఆ జనాంగము, ఇశ్రాయేలీయుల పిల్లలు అనుసరించురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను శోధించడానికి వేరొక జనములను ఇశ్రాయేలీయుల మధ్య ఉండనిచ్చాను. దేవుడిని ఎరగిన జనము, దేవుడి కొరకు బ్రతకని జనము, విగ్రహాలతో నిండిపోయిన జనము, పాపముతో నిండిపోయిన జనాలనట దేవుడు ప్రజల మధ్య ఉండనిచ్చాడట. ఏంటి, మంచోడు దగ్గర ఒక మంచోడు 10 మంది చెడ్డోళ్ళతో తిరిగాడు అనుకోండి, వీడు మంచోడు అవుతాడా చెడ్డోడు అవుతాడా? నాకు తెలిసి మీకు తెలిసి ఖచ్చితంగా 10 మంది ఏం చేస్తారు? వీడిని చెడ్డోడిగా మార్చేస్తారు. అవునా? కానీ 10 మంది మధ్య కాదు, 100 మంది మధ్య ఉన్నా కూడా పాడైపోకన్నా బ్రతుకుతామా లేదని తెలుసుకోవడానికే మంచోళ్ళు ఉన్న లోకంలో చెడ్డోళ్ళు కూడా బ్రతుకుతున్నారు. ఎంత గొప్ప మనసు అండి! నా పిల్లలు బలవంతులా బలహీనులా, భక్తిపరులా భక్తిహీనులా తెలుసుకోవడానికే భక్తిహీనుల మధ్య తలదాచుకునే అవకాశం దయచేశాడు. భక్తిపరుడుగా బ్రతికి దేవుడు చెంతకు చేరుతావని ఈ రెండింటిని పెట్టాడు. బ్యాలెన్స్ చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడి పిల్లలకి కష్టాలు వస్తున్నాయి, అన్యులకి కష్టాలు వస్తున్నాయి. దేవుడి పిల్లలకి జరుగుతుంది, అన్యులకి జరుగుతుంది. ఇంకెందులో గొప్పేముంది? అందులో గొప్పేముంది? భక్తిపరుడికి జరుగుతుంది, భక్తిహీనుడికి జరుగుతుంది. దానితో పాటు భక్తిహీనులకి కష్టాలు వస్తున్నాయి, భక్తిపరులకి కూడా కష్టాలు వస్తున్నాయి. ఇందులో గొప్పతనం ఏముంది ఈ లోకంలో? అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? మనము పడిపోతామో లేమో. కష్టాలు రాగానే నన్ను వదిలేస్తారా వదలరా, నా కొరకు బ్రతుకుతారా బ్రతకరా తెలుసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయని దేవుని పిల్లలుగా ఆనాటి తరములో ఉన్నవారు తెలుసుకోలేదు. ఈనాటి తరంలో ఉన్న మీరైనా తెలుసుకొని బ్రతకండి అని తన మనస్సును ప్రకటిస్తున్నాడు, తన మనస్సులో ఉన్న ఆలోచనలు చెబుతున్నాడు. కిందకి వెళ్దాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో ఉన్నాం, 5వ వచనం నుండి. కాబట్టి ఇశ్రాయేలీయులు కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు జనుల మధ్య నివసించుచు, ఇశ్రాయేలీయులు ఏం చేశారట? ఈ తెగల మధ్య నివసించుచు ఇశ్రాయేలీయులు వారి కుమార్తెలను ఈ పాడైపోయిన మనుషులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారట. ఇంకేం చేస్తున్నారు? మీ కుమారులను మాకివ్వండి, మా కుమార్తెలను మీకిస్తాము అని వారితో కలిసిపోయారట. కలవకన్నా బ్రతుకుతారని దేవుడు వారిని
పరీక్షించడానికి టెస్ట్ పెడుతున్నాడట. మేము టెస్ట్లో ఉన్నాము, మేము పరీక్షలో ఉన్నాము, మేము ఎగ్జామ్ హాల్లో ఉన్నాము. చదువుకునే పిల్లలకు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? పరీక్ష హాల్లో ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది నేను పరీక్ష హాల్లో ఉన్నానని. కానీ దేవుని పిల్లలకు, భక్తి పరులకు, దేవుడి కొరకు బ్రతికే వారికి అర్థం కావట్లేదు. ఈ భూమి మీద మనం బ్రతుకు ఈ కాలం అంతా పరీక్ష హాలులో ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నువ్వు పరీక్షలో ఉన్నావు, నువ్వు పరీక్షలో ఉన్నావు. ఇస్తే నమ్ముకుంటున్నావు, ఇవ్వకపోతే విడిచిపెడుతున్నావు. అలా బ్రతకూడదు అని దేవుడు చెక్ చేయడానికే మన మధ్య ఇవన్నీ చేస్తున్నాడు. అది ఇజ్రాయేలీలకు అర్థం కాక ఏం చేశారట? వాళ్ళతో కలిసిపోయారట. వాళ్ళ పిల్లల్ని వీళ్ళు పెళ్లి చేసుకుంటారట, వీళ్ళు పిల్లల్ని ఆలికెత్తండ్రట. ఇంకా ఏం చేశారట? ఇంకా దేవుడిని వదిలేశారట, దెయ్యాలుగా మారిపోయారట. దేవుడు పిల్లలుగా బ్రతకవలసిన వాళ్ళు దెయ్యం పిల్లలుగా మారిపోయారట. ఇదంతా ఎందుకు చేశాడు? దేవుని పిల్లల మధ్య దేవుడిని ఎరగని, దేవుడి కొరకు బ్రతకని, దేవుడికి నచ్చని భయంకరమైన కార్యక్రమాలు చేసే మనుషులను దేవుని పిల్లల మధ్య ఎందుకు ఉంచాడు అని అంటే, అవునా, మనము ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతామా లేదా? క్రైస్తవులం బూతులు ఆడకూడదు, క్రైస్తవులం కొట్టకూడదు. ఈ కొట్టేవారి మధ్య, బూతులు ఆడేవారి మధ్య మనల్ని ఎందుకు ఉంచాడు? మనము వాళ్ళలాగా ఉండకన్నా బ్రతుకుతారా లేదా తెలుసుకోవడానికి. మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు వాళ్ళలాగే గొడవలు ఆడుతాం, వాళ్ళలాగే కొట్టుకుంటాం, వాళ్ళలాగే బూతులు మాట్లాడుకుంటాం. దేవుడు నన్ను పరిశోధించడానికి, నన్ను శోధించడానికి ఇదంతా చేస్తున్నాడు. కాబట్టి నేను కట్టుదిట్టంగా దేవుడిలో నడుస్తాను, పడిపోకన్నా నడుస్తాను, తొలగిపోకన్నా నడుస్తాను. లోకంలో పాపమున్నా పర్వాలేదు తండ్రి, నేను పాపం అంటుకోకన్నా బ్రతుకుతాను, నీ వాక్యంతో నన్ను నడిపించు అనే విధంగా బ్రతుకుతాము. లేదనుకొని దేవుడు చెక్ చేస్తున్నాడట. చాలా మంచి వాక్యం మనం వింటున్నాం, చాలా మంచి మాట వింటున్నాం. ఒకనాటి తరానికి అర్థం కాలేదు, ఒకనాటి తరంలో ఉన్నవారికి తెలియలేదు. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. మా వాండ్రమ్మ ఎప్పుడు కూడా, నేను చాలా రోజుల నుంచి పనికొస్తున్నాను, బంగారం ఎప్పుడు బయటే ఉంచుతుంది, డబ్బులు ఎప్పుడు కూడా బయటే పెడుతున్నారు. ఎందుకు? అమ్మగారు డబ్బులు తీయండి అంటే తీస్తున్నారు, మళ్ళీ బయటే పెడుతున్నారు. అమ్మగారు డబ్బులు తీయండి అంటే తీస్తున్నారు, మళ్ళీ బయటే పెడుతున్నారు. ఏం జరుగుతుంది? అమ్మగారికి అయ్యగారికి తెలుసు, ఇంట్లో ఉన్న పని మనిషివైన నీకు తెలియదు. ఎందుకు? నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోవడానికి, ఇంట్లో ఉన్న పనులు ఎలాంటోలో తెలుసుకోవడానికి. యజమానులు ఎలాగైతే చేస్తారో భూమి మీద ఉన్న నా పిల్లలైన మీరందరూ నేను చెప్పినట్టుగా బ్రతుకుతారో లేదని తెలుసుకోవడానికి దేవుడు ఈ పరీక్షలు పెడుతున్నాడు, ఈ టెస్టులు పెడుతున్నాడు. రోగం రప్పించగానే ఏం దేవుడని ఆ దేవుడిని, ఆ సంఘాన్ని, ఆ సేవకుడిని నిందించి తిట్టేసి దేవుడు లేడు, దెయ్యమే దేవుడు అనుకొని దెయ్యం వైపు వెళ్ళిపోతావో లేదో తెలుసుకోవడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. అవునా? మనం ఉన్న లోకంలో పాపం ఎందుకుంది? మనం ఉన్న లోకంలోని మంచి చెడు ఎందుకుంది? మనం ఉన్న లోకంలోని వెలుగు చీకటి ఎందుకుంది? మనం ఉన్న లోకంలోని మేలు కీడు ఎందుకుంది? మనం ఉన్న లోకంలోని మంచోడు చెడ్డోడు ఎందుకున్నాడు? నువ్వెలాంటి దానివో, నువ్వెలాంటోడువో తెలుసుకోవడానికి ఇవన్నీ భూమి మీద దేవుడు పెట్టాడని ఒకనాటి తరానికి అర్థం కాలేదు, మనకైనా అర్థమైతే చాలా మంచిది. తండ్రి హృదయాన్ని, తండ్రి మనస్సును అర్థం చేసుకునే పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు ఇలాంటి పద్ధతును ఈ నేల మీద పెట్టాడని జ్ఞాపకం చేసుకొని